శనివారం. పద్మక యోగం కాబట్టి నదీ స్నానం చేయడం, దానం చేయడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఈరోజు శ్వేత వరాహ కల్పాది ప్రయుక్తమైనటువంటి శ్రాద్ధాదులు అంటే పితృదేవతారాధన చేయడం చాలా 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 మంచిది. ఇలాగా అమావాస్య కాబట్టి పితృదేవతారాధనకి చాలా విశిష్టమైనది. ఈరోజు చేసినటువంటి దానాలు కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా విశేషించి మనం తల్లిదండ్రులు జీవించి ఉన్నా జీవించలేకపోయినా కూడా వారికి పుణ్యం కలగాలి అనేటువంటి భావనతో మనం దానం చేసినట్లయితే వారికి ఒకసారి దానం చేసిన ఫలితం వస్తుంది, మనకు 10 సార్లు దానం చేసిన ఫలితం వస్తుంది. అందుకని మనం చేసేటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా మనం తల్లిదండ్రుల కోసం చేస్తున్నాము అనేటువంటి భావనతో చేసినట్లయితే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని మన పిల్లలకు అలవాటు చేయాలి. అప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఉత్తేజవంతమవుతుంది, ధార్మికమవుతుంది, సమాజానికి ఉపయుక్తమవుతుంది.